రైట్. అసలు హెచ్ఎంపీవీ వైరస్‌తో ఎవరికి ముప్పు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలే ఇవాల్టి మిడ్ డే డిబేట్‌లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్, డాక్టర్ రవీంద్ర నల్లగొండ గారు, సీనియర్ పల్మనాలజిస్ట్. నమస్తే అండి రవీంద్ర గారు. రవీంద్ర గారు నమస్తే అండి. డాక్టర్ గారు వినిపిస్తోందా? రవీంద్ర గారు యు ఆర్ ఆన్ మ్యూట్ అండి. అన్మ్యూట్ చేసి యా ఓకే. రవీంద్ర గారు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ హెచ్ఎంపీవీ అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ద హ్యూమన్ బాడీ అండి? అంటే ఫస్ట్ హెచ్ఎంపీవీ అంటే ఏంటి? హెచ్ఎంపీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. అయితే మనకి జబ్బులు కాల్ చేసే వైరస్ లో డిఎన్ఏ వైరస్ అని ఆర్ఎన్ఏ వైరస్ అని ఉంటాయి. ఇది ఆర్ఎన్ఏ వైరస్. యాక్చువల్ గా ఈ ఆర్ఎన్ఏ వైరస్ మ్యూటేషన్ చెంది టైం టు టైం వాటి యొక్క శరీర తత్వాన్ని మార్చుకొని ఇన్ఫెక్షన్ కాజ్ చేసే కెపాసిటీని పెంచుకొని అప్పుడప్పుడు ఈ ఎపిడమిక్స్, సమ్ టైమ్స్ పాండమిక్స్ కాజ్ చేస్తుంటాయి. అంటే ఇవి రొటీన్ గా మనకి ప్రతి సీజన్ లోను నియర్లీ 15 నుంచి 18 రకాల వైరస్లు ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మనకు కాజ్ చేస్తాయి. అవి కామన్ కోల్డ్, ఫ్లూ అంటుంటాం సీజన్ లో. ఈ ఫ్లూ వచ్చినప్పుడు ఇట్లా రెస్పిరేటరీ సిన్సిటివ్ వైరస్ అని, ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అని, సో కరోనా వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇట్లానే రైనో వైరస్, ఇట్లాగా చాలా రకాల వైరస్లు మనకి కాజ్ చేస్తుంటాయి. అందులో ఒకటే ఇది. అయితే మనకి ప్రీవియస్ గా మనం 2009లో చూసాము, స్వైన్ ఫ్లూ అనేది H1N1 కాజ్ చేసింది మనకి పెద్ద పాండమిక్. అవును. దాని తర్వాత వెంటనే విత్ ఇన్ 10 years మనకి మళ్ళీ వెంటనే కోవిడ్ పెద్ద పాండమిక్ వచ్చింది. డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వెంటనే ఇలా న్యూస్ మళ్ళీ రిలీజ్ అయ్యేసరికి అందరూ కొంచెం ఏమవుతుందో అని భయం, వరుస పెట్టి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఏమన్నా అవుతుందా అని భయపడుతూ ఉన్నారు. సో ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఈ శ్వాసకోశ వ్యవస్థకే ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. కానీ అంత భయపడాల్సినంత అవసరం ఉందా లేదా అనేది మనకి WHO నుంచి కానీ వాటి గురించి కానీ ఎక్కడ ఎలాంటి అలర్ట్స్ లేవు. అంటే అలర్ట్స్ ఎలాంటి అంటే పాత వైరసే మళ్ళీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుందా, దాని ఏమన్నా కొంత మ్యూటేషన్ చెంది కొత్తగా విరులెన్స్ ఫ్యాక్టర్స్ పెరిగాయా, ఇవి మనకి ఎంతగా మనకి అప్డేట్స్ అనేది ఎవరు ఇవ్వలేదు. అదే WHO ఇచ్చిన అలర్ట్ ఏంటంటే బాగానే ప్రశాంతంగా ఉండండి కానీ జాగ్రత్తగా ఉండండి. అంటే కీప్ క్వైట్, కామ్ బట్ బీ అలర్ట్. ఈ ఇంతవరకు వాళ్ళు మనకి అలర్ట్ చేసి వదిలారు. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఏంటంటే అందరికీ ఇలానే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరము, దగ్గుతో పాటుగా ఆయాసం రావటము, బ్రాంకైటిస్ అంటారు. సో శ్వాస ఇబ్బంది రావటము, ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళడం, నిమోనియా కాదు, నిమోనైటిస్ ఆర్ బ్రాంకో నిమోనియా ఇల్లు కాజ్ చేయడం అనేది ఈ వైరస్ యొక్క లక్షణాలు అన్నమాట. సో మామూలుగా కోల్డ్ లాగా వచ్చి తగ్గిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ కొంతమందిలో ఈ నిమోనియాకి వెళ్తే వాళ్ళకి మాత్రమే ఇవి ప్రాబ్లం వస్తుంది. అయితే ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ 2001లోనే కనుక్కున్నారు డచ్ చిల్డ్రన్స్ లో. అయితే అప్పుడు నుంచి ఇప్పటి వరకు కొన్ని కాజెస్ ప్రతి సంవత్సరం వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ పాండమిక్ దృష్ట్యా మనం అలర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే చైనా ప్రభుత్వం అనేది ఇంతవరకు మనకి ప్రపంచానికి ఏది ఒక్క అలర్ట్ కూడా ఇవ్వలేదు. అక్కడ ఓకే వీడియోస్, పీపుల్ నుంచి వచ్చే మీడియావి కానీ, యూట్యూబర్స్ చేసే వాటి వల్ల కానీ అక్కడ కొంచెం హెల్త్ కేర్ అలార్మింగ్ గా ఉందని మనకి చూసి మనం వచ్చేది. ప్లస్ చైనాతో పాటుగా కొన్ని కంట్రీస్ లో ఇప్పుడు జపాన్ కానీ, అలానే ఇండియా, ఇవన్నీ కొన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం అలర్ట్ పెరిగింది, అందరికి కొంచెం ఆందోళన పెరిగింది. అయితే డాక్టర్ రవీంద్ర గారు చెప్పండి, అంటే ఇప్పటి వరకు మన ఇండియాలో అయితే ఇప్పుడు బిలో 5 years వాళ్ళకి తప్ప ఇంకా పెద్దవాళ్ళకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు మనకి ఎక్కడ దాఖలాలు లేవు. అంటే ఇది ఎస్పెషల్లీ అన్ని ఏజ్ వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తుంది. కాకపోతే ఇన్ఫెక్షన్ అనేది ముందుగా చిల్డ్రన్స్ కి ఎఫెక్ట్ అయ్యి చిల్డ్రన్స్ లో కొంచెం ఈ బ్రాంకోనిమాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ. చిల్డ్రన్ తో పాటుగా ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్, అంటే బాగా ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ 65 years, కన్కామిటెంట్ గా కొంతమందికి జబ్బులు ఉంటాయి, ఆస్తమా ఉంటాం కానీ, షుగర్ ఉంటాం కానీ, లేకపోతే క్యాన్సర్ జబ్బులకి కీమోథెరపీలు వాడటం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటాయి కొంతమంది.
వాళ్ళలో ఈ తర్వాత ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి, ఓకే. ఎస్పెషల్లీ ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్, ఓకే. తర్వాత సాలిడ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవి జరిగినప్పుడు వాళ్ళకి ఇమ్యూన్ సప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఈ ఎక్కువ ఉన్న వాళ్ళలో జబ్బు కాల్చేసి తీవ్రత అయి మోర్టాలిటీ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అని ఆ మనకి కంపారిజన్స్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే చిన్నపిల్లలు, వయోవృద్ధులు, పెద్దవాళ్ళలో కూడా జబ్బులు ఉన్న వాళ్ళు, అంటే రెస్పిరేటరీ వీళ్ళకి సిస్టమ్ రావడం. కొంచెం వీక్గా అది ఉండేవాళ్ళు. రెస్పిరేటరీ అనే కానీ నాన్ రెస్పిరేటరీ కానీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళు Okay. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అయితే ఇది స్ప్రెడ్ కూడా మామూలుగా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, ఎవరికైతే జలుబు దగ్గుతూ మాట్లాడుతూ తుమ్ముతూ ఉంటారో ఈ సెక్రీషన్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పీల్చడం వల్ల కానీ ఫోమైట్ ట్రాన్స్మిషన్ అంటారు. ఫోమైట్ అంటే ఓకే. ఈ డోర్ నాబ్స్, ట్యాప్స్ చేతుల నుంచి పట్టుకొని మన ముక్కు మొదలుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చే వాటిని అంటారు. ఇది ఆ సెక్రీషన్స్ ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రైమరీ సిమ్టమ్స్ అంటే ఎలా నోటీస్ చేయాలి డాక్టర్ గారు? కోవిడ్ కి మనం ఏవైతే లక్షణాలు చూసామో సేమ్ లక్షణాలు ఎలాంటివి ఏం కనబడినా, జ్వరం వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, తలనొప్పి, దగ్గు, జలుబు, ముక్కులు కారటం, దాని తర్వాత ఎవరికైతే ఆయాసం వస్తుందో ఈ టైంలో అలాంటి తీవ్రతరంగా వచ్చిన లక్షణాలు ఎవరున్నా వాళ్ళు అలర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, సస్పెక్ట్ చేసి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ రవీంద్ర గారు, ఇక్కడ మీరు ఇంకోటి ఏంటి అంటే పోస్ట్ కోవిడ్తో ఇమ్యూనిటీ కాస్త దెబ్బతిన్న వాళ్ళకు కూడా మళ్ళీ హెచ్ఎంపీవి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అండి? ఒక ఇన్ఫెక్షన్ వచ్చినాక రెండో ఇన్ఫెక్షన్ వేరే దానికి రాదు అని అయితే లేదు, కంపల్సరీ వచ్చే ఛాన్స్. అయితే వాళ్ళు ఇమ్యూనిటీ దెబ్బతింటం అనేది ఆ ఇయర్ అయిపోయింది, మనకి ఆల్రెడీ థర్డ్ వేవ్ వచ్చి 2 years అయిపోయింది. సో 2 years అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మహా మాక్సిమం 1 year దాని పోస్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దాని నుంచి అందరూ దాదాపుగా బయటపడిపోయినట్టే. కాకపోతే ఏంటంటే ఒక వైరస్ వచ్చినాక రెండో వైరస్ తో ఎప్పుడైనా వెంటనే రావచ్చు ఇన్ఫెక్షన్. సో ఎవరైనా కానీ దానికి జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది. కోవిడ్ లో మరీ సీరియస్ గా ఇన్ఫెక్ట్ అయిపోయి వాళ్ళకి లంగ్ అయితే డ్యామేజ్ అయ్యి ఫైబ్రోసిస్ లో ఉంటే, వాళ్ళు కాంకాంబినెంట్ లంగ్ డ్యామేజ్ విత్ ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ జాగ్రత్తలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే వాళ్ళంటి వాళ్ళు ఎవరైనా అంటే రిస్క్ జోన్ లో ఉన్న వాళ్ళు మాస్క్ వాడటం, సేఫ్ డిస్టెన్స్ పాటించడం, మళ్ళీ చేతులు కడుక్కోవడం, ఇవన్నీ పబ్లిక్ గవర్నమెంట్ హెల్త్ అథారిటీస్ ఇచ్చిన అలర్ట్ ని ఫాలో అవుతూ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు ఏం అలర్ట్స్ ఇవ్వలేదు మనకి ఏ గవర్నమెంట్ కానీ WHO. అయితే డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు అంటే కోవిడ్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయో హెచ్ఎంపీవీకి కూడా అవే లక్షణాలు ఉంటాయి అని అంటున్నారు. మరి కోవిడ్ అనేది అంటే చాలామంది ప్రాణాలు కోల్పోయాము, అంటే కోవిడ్ వెరీ డేంజరస్గా మనం పరిగణించాము. హెచ్ఎంపీవీని కూడా అంతే డేంజరస్గా మనం పరిగణించాలా? ఇట్ డిపెండ్స్ ఆన్ స్ప్రెడ్ ఎంత అవుతుంది, ఇన్ఫెక్షన్ ప్రివలెన్స్, ఇన్ఫెక్షన్ రేషియోని బట్టి. అంటే ఇప్పుడు మోర్టాలిటీ కింద తీసుకుంటే, ఒకవేళ జబ్బు వచ్చిన వాళ్ళు 100 మందిని తీసుకుంటే వాళ్ళలో ఎలా మోర్టాలిటీ ఉంటుంది అని తీసుకుంటే, మనకి 2009 స్వైన్ ఫ్లూలో 0.5 to 1% మోర్టాలిటీ ఉంది. అదే కోవిడ్ కి వచ్చేసరికి మనం చూసింది ఓవరాల్ 3% మోర్టాలిటీ టు 4% మోర్టాలిటీ చూసింది. బట్ ప్రీవియస్లీ 2001 నుంచి ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ యొక్క మోర్టాలిటీ రేట్స్ చూసుకుంటే 10% నార్మల్ పీపుల్లో, చిన్న పిల్లల్లో ఉంటే, అది ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్, ఈ ఇమ్యూన్ సప్రెషన్ వాళ్ళలో దాదాపుగా కొంచెం 40 నుంచి 80% కూడా మోర్టాలిటీ ఈ నిమోనియా కాజ్ చేసింది. అయితే అంత మోర్టాలిటీ ఉంది కదా, మరి భయపడాలి కదా అంటే, భయపడడం అనేది ఇది ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అనే దాని మీద అవసరం. కొన్ని జబ్బులు ఎక్కువ మోర్టాలిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం కోవిడ్ లానే ఉందా డాక్టర్ గారు? హెచ్ఎంపీవీ కూడా కోవిడ్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిందో ఇది కూడా అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? కోవిడ్ కి ఏంటంటే అంతకుముందు కూడా కోవిడ్ ఉంది, కానీ ఇది స్పెషల్ గా అప్పుడు కోవిడ్ దాని రూపం మార్చుకుని స్ప్రెడింగ్ కెపాసిటీ పెంచుకుంది జెనెటికల్ గా. దానివల్ల ప్రతి ఒక్కరికి వచ్చేసింది, దానివల్ల పాండమిక్ అయింది. కానీ ఇది అలాంటి పెంచుకోవడం జరిగింది మ్యూటేషన్స్ వల్ల లేదా అనేది తెలియదు. అట్లీస్ట్ 7 countries దాటి అది నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యి పాండమిక్ అలర్ట్ ఇస్తే అప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉంటుంది. సో స్ప్రెడబిలిటీ పెంచుకున్నట్టు. కానీ ఇప్పుడే చెప్పలేము అది ఎంత ఉంది, ఎలా ఉంది అనేది, ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, వ్యాక్సిన్స్ లేవు.
మరి రొటీన్ హెచ్ఎంపీవి కూడా కోవిడ్కి ఏ టెస్టులు చేశారు? అంటే హెచ్ఎంపీవి సోకినట్టు అంటే లక్షణాలతో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కోవిడ్కి ఎటువంటి టెస్టులు చేశారో హెచ్ఎంపీవి కూడా అటువంటి టెస్టులే మీరు చేస్తున్నారా? అంటే ఇంకా మనకి అవైలబిలిటీ అనేది అన్ని చోట్ల లేవండి. హ్మ్. సో డౌట్ ఉన్న వాళ్ళకి స్వాబ్ తీసి గవర్నమెంట్ ల్యాబ్ అంటే పూణే కానీ గవర్నమెంట్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ పంపించాలి. హ్మ్. హ్మ్. నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగే కొద్దీ ఒకవేళ పెరిగితే గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని అవైలబిలిటీ ఆఫ్ టెస్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ టెస్టింగ్ కిట్స్ అనేవి సెపరేట్ గా తయారు చేయాలి ఎమర్జెన్సీ కేసెస్. హ్మ్. సో ఇవి రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర అన్ని వైరస్ల యొక్క ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. హ్మ్. ఎస్పెషల్లీ మన ఇండియా మొత్తానికి పూణే ఎక్కువ చేస్తారు. అక్కడికే పంపించి చెక్ చేసుకోవాల్సింది. హ్మ్. సో అయితే అలాగా హ్మ్. చెప్పండి అది సార్. దాటి అయితే అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఈ పీసీఆర్ టెస్ట్లు అవన్నీ అన్ని చోట్ల అవైలబిలిటీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అవైలబిలిటీ చేయడం పెద్ద ప్రాబ్లం అవ్వదు కిట్స్. ఓకే. అంటే ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారు మీరు ఆల్రెడీ చెప్పారు ఇది కొత్త వైరస్ ఏమీ కాదు 2001లోనే దీన్ని కనిపెట్టారు అని. మరి అలాంటప్పుడు 2001లోనే వచ్చినప్పుడు అంటే వ్యాక్సిన్ ఏమైనా అంటే దాని మీద ఏమైనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఏమైనా ఇది చూస్తున్నారా? అంటే ఇంతవరకు వ్యాక్సిన్ ఎందుకు రాలేదంటారు? వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం అప్పుడు లేకుండా పోయింది. హ్మ్. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ రావాలి అంటే ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఉందనుకోండి, హ్మ్. H1N1 హ్మ్. ఎవ్రీ ఇయర్ యుఎస్ లాంటి కంట్రీస్ లో, అమెరికా లాంటి కంట్రీస్ లో మినిమం 10,000 నుంచి 30,000 మంది ప్రతి సంవత్సరం సీజన్ లో వాళ్ళు ఈ స్వైన్ ఫ్లూ సోకటం వల్ల మరణాలు సంభవిస్తాయి. హ్మ్. అంటే 30,000 మందికి ఇన్ఫెక్షన్ చనిపోతున్నారు అంటే అది అట్లీస్ట్ ఒక 3 లక్షల నుంచి 5 లక్షల మంది నుంచి ఒక 10 లక్షల కన్నా అది ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. హ్మ్. సో ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి అది ఎవ్రీ ఇయర్ కాకుండా మన పరిసరాల్లో ఉంటుంది కాబట్టి అలాంటి వైరస్లకి మనకి వ్యాక్సిన్ తీసి ట్రీట్మెంట్ చేసుకొని అది రాకుండా చూసుకునే బాధ్యత మనకి హ్మ్. డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. అదే హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఎక్కడో ఒక 2 కేసులు వస్తున్నాయి, ఏదో కంట్రీలో వస్తున్నాయి, కానీ అంత రెగ్యులర్ గా అది ఎపిడమిక్స్ అనేది రావడం అనేది లేదు కాబట్టి దానికి అంత కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఉన్న సమస్యల మీద చూశారు కానీ దాని మీద ఎప్పుడు చేయలేదండి. అంటే ప్రెజెంట్ క్లినికల్ రీసెర్చ్ జరుగుతోందా అండి? అది మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు బయటికి రిలీజ్ చేసేదాకా తెలియదు. WHO వాళ్ళు చేస్తుంటారు. హ్మ్. సో హెల్త్ అలర్ట్ ఎక్కువ అలార్మింగ్ ఉంటేనే దాని గురించి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చేస్తారన్న. ప్రస్తుతానికి ఎప్పుడు ఆల్వేస్ జరుగుతుంటది. అయితే హ్యూమన్ మెటానిమో వైరస్ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఇది ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన న్యాచురల్ ఇమ్యూనిటీ ఏదైతే పుట్టుకతో వచ్చిందో దాన్ని బైపాస్ చేస్తుంది. కానీ ఆ బైపాస్ చేయడానికి కారణాలు ఏంటనేది ఎవరు ఇంతవరకు కనుక్కోలేదు. ఓకే. సో దాని వలన అది కనుక్కోలేకపోవడం వలన మనకి అడాప్టివ్ ఇమ్యూనిటీ డెవలప్ అనేది ప్రాబ్లం ఉంది దానికి. హ్మ్. సో ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ అడాప్టివ్ ఇమ్యూనిటీ మధ్యలో అది ఎట్లా బైపాస్ చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది ఇంకా దానికి రీసెర్చ్ కనుక్కొని దానికి సంబంధించిన వ్యాక్సిన్ డెవలప్ చేయడం అనేది కొంచెం టైం పట్టొచ్చు. యూజువల్ గా కోవిడ్ అనేది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా చేసినటువంటి డెవలప్మెంట్స్ అంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. యూజువల్ గా ఏంటంటే 5 years 4 years పడుతుంది అంటారు. సో మనకి అవన్నీ ఎమర్జెన్సీ బేసిస్ మీద 1 year లోపల అన్ని తెచ్చారు అప్పుడు. కానీ ఇప్పుడు అనేది ఎలా ఉంటుందని అసలు అంత దాకా వెళ్తుందా, ఇది అసలు పాండమిక్ అవుతుందా, పాండమిక్ అవ్వకపోతే దానికి రొటీన్ గా వ్యాక్సిన్ అవసరం అయితే ఉండకపోవచ్చు. ఎప్పుడు వస్తాయి అంటే నెక్స్ట్ ఇయర్ కనుక ఎపిడమిక్ మళ్ళీ వచ్చి ప్రతి సంవత్సరము సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంది. అలాంటి వైరస్ కనుక అది రూపాంతరం చెందితే కనుక అప్పుడు కంపల్సరీ వైరస్ కి వ్యాక్సిన్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనకి ప్రపంచానికి ఉంటుంది. యాక్చువల్లీ డాక్టర్ గారు అంటే ఇప్పుడు మనకి ప్రివెన్షన్ లేదు అంటున్నారు. అంటే కేవలం మనం వ్యక్తిగత శుభ్రత మాత్రమే పాటించాలి అంటున్నారు. ఒకవేళ ఈ హెచ్ఎంపీవి వైరస్ లక్షణాలతో వచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? దాన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం వస్తే జ్వరానికి బీపీ తగ్గిపోకుండా ఐవి ఫ్లూయిడ్స్, తర్వాత ఆయాసం వచ్చిన వాళ్ళకి న్యూబిలైజేషన్స్, ఆక్సిజన్ తగ్గిన వాళ్ళకి ఆక్సిజనేషన్, ఇట్లా అన్ని రొటీన్ అన్ని మెయింటైన్, వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్, అడ్మిట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఇలా అన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తే చాలా మంది వరకు ఇంప్రూవ్ అయ్యి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కొంతమందికి సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి అంటే ఓన్లీ దానికి కాదు మనకి ఏంటంటే ఓన్లీ సపోర్టివ్ థెరపీ అంటే దానికి స్పెసిఫిక్ ఈ వైరస్ చంపేయడానికి బాడీలో ఎలాంటి మందులు కనుగొనబడలేదు ఇప్పటి వరకు, అవసరం రాలేదు కాబట్టి. ఓకే.
అంటే మనము పారాసెటమాల్ లాంటివి ఏమైనా వాడుకోవచ్చా అండి? మీకు గుర్తుండే పారాసెటమాల్ వాడుకోవచ్చు. డాక్టర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు మన కరోనా వైరస్ టైంలో మనం ఇంట్లో కూర్చొని సి విటమిన్ వేసేసుకున్నాము, డి విటమిన్ వేసేసుకున్నాము, పారాసెటమాల్ పెట్టేసుకున్నాము. అంటే సేమ్ హెచ్ఎంపీవి కూడా ఇలాంటి ప్రికాషన్స్ మనం ఏమైనా ముందుగా తీసేసుకోవచ్చా? అంటే అదంతా మా తప్పుగా ప్రచారం చేయబడింది. హ్మ్. ఏంటంటే అప్పుడు పారాసెటమాల్ తో అయితే యాక్చువల్ గా బేసిక్ గా ఏంటంటే 100లో ముగ్గురే చనిపోతారు. 3% మోర్టాలిటీ. హ్మ్. సో 97 మంది బయటకు వస్తారు. హ్మ్. అది బిడలు వేసుకోకపోని ఏమన్నా అవ్వని ఏమో అవ్వకపోని. హ్మ్. సో దానికి ఏంటంటే తప్పుడు ప్రచారం అవటం వల్ల అయింది. ఒకటి ఏంటంటే ఇండియాలో జనరల్ గా పాపులేషన్స్ లో వైటమిన్ సి కానీ ఇది ఇమ్యూనిటీ బిల్డప్ వైటమిన్ డి కానీ హ్మ్. న్యూట్రిషనల్ ఇంప్రూవ్మెంట్ జింక్ కానీ ఇవన్నీ చాలా డెఫిషియన్సీ ఉన్నాయి ఇమ్యూనిటీకి సంబంధించి. హ్మ్. ఈ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉండటం వలన వాళ్ళలో ఇమ్యూనిటీకి ఫైట్ చేసే కెపాసిటీ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాడీలో కానీ తక్కువ ఉంటాయి. ఓకే. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే డిసీజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హ్మ్. తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో హ్మ్. వాళ్ళు ఈ సప్లిమెంట్ తీసుకునే ఉంటే ఉంటుంది. కానీ ఆ హ్మ్. సప్లిమెంట్ తీసుకున్నాం కదా నాకు రాదు అనుకునే ఛాన్స్ ఎప్పుడూ లేదండి. హ్మ్. సప్లిమెంట్స్ ఏంటంటే జబ్బు వస్తే మన ఎఫెక్టివ్ గా ఫైట్ చేయడానికి హ్మ్. అది హెల్ప్ చేస్తుంది, కానీ జబ్బు రాకుండా మాత్రం ఉండదండి. వస్తది. హ్మ్. అది సీరియస్ అవుతుందా లేదా అనేది తెలియదు. మనం జనరల్ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది హ్మ్. ఎప్పుడైనా కానీ. హ్మ్. ఈ ఒక్క వైరసే కాదు, ఎవ్రీ సీజన్ లోనే ఏదో ఒక వైరస్ తిరుగుతూ ఉంటుంది మనకి, ఏదో ఒక జబ్బులు వస్తుంటాయి. కాబట్టి హ్మ్. జనరల్ ప్రివెంటివ్ ప్రికాషన్స్ అనేది అందరూ నేర్చుకొని ఈ డిస్టెన్సింగ్ కానీ చేతులు కడుక్కోవడం కానీ ఇవన్నీ హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడం అనేది ఎలా అనేది హ్మ్. ఈ పర్సనల్ గా అందరూ నేర్చుకొని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది హ్మ్. ప్రతి సీజన్ లో. హ్మ్. అయితే డాక్టర్, ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఎన్ని రోజులు ఈ వైరస్ బాడీలో ఉండే అవకాశం ఉంటుంది? అంటే యూజువల్ గా ఆ, ఒకసారి బాడీలోకి వెళ్ళినాక 3 రోజుల నుంచి 5 రోజుల లోపల జబ్బు కాజ్ చేస్తుంది. ఓకే. కానీ ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత 1 డే నుంచి అది ఫస్ట్ 24 అవర్స్ తర్వాత నుంచి వెంటనే అది ఇన్ఫెక్షన్ అయితే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. హ్మ్. కానీ ఇది బాడీలో ఎన్ని రోజులు ఉంటుంది జబ్బు కాజ్ చేసిన తర్వాత అంటే కన్వాల్సెన్స్ యూజువల్ గా 2 to 4 వీక్స్ ఎనీ వైరస్ డిసీజెస్ విల్ బి కన్వాల్సెన్స్ ఫేజ్ అంటాం. అంటే ఒక మనిషికి బాడీలోకి వైరస్ వెళ్ళినాక హ్మ్. జబ్బు కాజ్ చేసినాక జబ్బు నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవుతున్నప్పుడు యూజువల్ 2 to 4 వీక్స్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ హ్మ్. అవి వైరస్ వాళ్ళు ఇంకా స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు హ్మ్. బాడీలో. హ్మ్. సో జనరల్ గా ఏంటంటే ఒకరికి జబ్బు వచ్చింది, 5 రోజుల తర్వాత వాళ్ళకి జ్వరం వచ్చింది, ఆయాసం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, ఒక వారం తర్వాత బయటకు వచ్చారు హ్మ్. ట్రీట్మెంట్ అయ్యి. హ్మ్. అప్పటికే 15 రోజులు అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ అట్లీస్ట్ 2 వీక్స్ వాళ్ళు హ్మ్. ఇంకా వైరస్ స్ప్రెడ్ చేస్తారు మినిమం గా హ్మ్. కొంతమంది కన్నా. హ్మ్. సో అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ జాగ్రత్తగా మాస్క్ వేసుకొని ఉండాలి. హ్మ్. అలాంటి వాళ్ళు ఊరికి అందరూ వెళ్ళిపోయి ఏంటి పలకరించకపోతే ఏమనుకుంటారు అని మన ఇండియాలో ఒక 100 మంది వెళ్ళి పలకరిస్తారు. హ్మ్. సో అయితే డాక్టర్, అలాంటివి మాస్క్ అంటే గుర్తొచ్చింది. అంటే హెచ్ఎంపీవీ వైరస్‌తో కూడా ఇప్పుడు మనం కోవిడ్ మాదిరిగానే మనం అందరం మాస్క్ పెట్టుకొని తిరగాల్సిన టైం వచ్చిందనుకోవచ్చా? డిపెండ్స్ ఆన్ ద స్ప్రెడబిలిటీ. ఓకే. స్పీడ్ గా వెళ్తుంది అనే దాన్ని బట్టి మనకి హ్మ్. జనరల్ గా అయితే ఎవరైనా మాకు అంటే రాకుండా మీకు ఉండాలి మీకు సీజనల్ WHO గైడ్ లైన్సెస్ ఏమీ పాస్ ఇంకా చేయలేదా అండి? ఇప్పటి వరకు అలర్ట్ ఇవ్వలేదండి. ఓకే. అంత కంపల్సరీ అంటే హ్మ్. ఐసోలేషన్ ప్రికాషన్స్ అని కానీ లాక్డౌన్ అని కానీ లేకపోతే పాండమిక్ పొటెన్షియల్ ఉందని కానీ హ్మ్. WHO కంపల్సరీ ఇవ్వాల్సిన ఉంటుంది వాళ్ళకి. హ్మ్. సో వైరస్ ని వాళ్ళు డిటెక్ట్ అయ్యి హ్మ్. ఎక్కడైనా సర్జ్ వస్తుందని కానీ దాని హ్మ్. గురించి చేసి ఈ హ్మ్. వైరస్ కి హ్మ్. స్ప్రెడబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి హ్మ్. పాండమిక్ అయ్యే ఛాన్స్ ఉంది, హ్మ్. ఆల్ కంట్రీస్ అలర్ట్ గా ఉండండి అని WHO వెంటనే ఇస్తుంది. హ్మ్. అది ఒకవేళ పాండమిక్ రాకపోయినా కూడా ఇస్తారు హ్మ్. వాళ్ళు. హ్మ్. దానికి మార్ఫలాజికల్ గా అంటే హ్మ్. దానికి ఫిజికల్ గా దాని ప్రాపర్టీస్ బట్టి దాన్ని చూసి ఒక అలర్ట్ ఇస్తారు. అలాంటివి హ్మ్. కూడా ఇంతవరకు ఇవ్వలేదు. హ్మ్. చైనా కూడా ఇవ్వలేదు, హ్మ్. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. కానీ హ్మ్. అందరూ అలర్ట్ గా అయితే ఉన్నారు. అంటే హ్మ్. జాగ్రత్తగా వాచ్ఫుల్ గా హ్మ్. అయితే ఉన్నారు అందరూ. హ్మ్. ఎందుకంటే అది పెరిగితే దానికి ఏం రాదులేని వదిలేస్తే వస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి హ్మ్. అందరూ అలర్ట్ గా అయితే ఉండాల్సిందే. హ్మ్. అది ఎటువైపు తిరుగుతుంది అనే దాన్ని బట్టి మన ఫర్దర్ యాక్షన్ హ్మ్. అంటే హ్మ్. లైట్ గా అందరూ ఓకే పోయిందిలే అనుకొని వదిలేసుకోవడమా, లేకపోతే హ్మ్. అది పెరుగుతుంది కాబట్టి మనం ఇంకా హ్మ్. తీవ్రతరంగా దానికి హ్మ్. కట్టడి చేయడానికి సీరియస్ హ్మ్. హ్మ్. ప్రికాషన్స్ తీసుకోవాలనేది హ్మ్. టైం విల్ టెల్ us. హ్మ్. అయితే డాక్టర్, కరోనా వైరస్ టైంలో మనకి ఊపిరితిత్తులు గానీ, లేకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ కావటం గానీ, అంటే
పోస్ట్ కరోనా తర్వాత మనకు వచ్చిన లక్షణాలు అంటే సేమ్ యాజ్ యూజువల్ హెచ్ఎంపీవి కూడా సేమ్ లక్షణాలు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటం కానీ లేకపోతే అంటే ఎటువంటి ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి హెచ్ఎంపీవి? అంటే ఎనీ వైరల్ డిసీజ్ దాదాపుగా నేను ఇప్పుడు ఒక 14, 15, 16 నుంచి 18 రకాల వైరస్లు మనకి సీజన్ లో వస్తాయని చెప్పి, ఈ ఇంక్లూడింగ్ హెర్పెస్ సింప్లెక్స్ కానీ, లేకపోతే ఈ రైనో వైరస్, కరోనా వైరస్, ఇవి ఏదైనా వైరస్ నిమోనియా దాకా వెళ్ళి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఒకరికి బాగా జ్వరం వచ్చి ఒక 5 రోజులు 6 రోజులు సఫర్ అయిన తర్వాత తగ్గి వాళ్ళు రికవర్ అవుతాయి కనుక మినిమం ఆఫ్ 4 వీక్స్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉంటుంది. సో యూజువల్ గా ఎనీ వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫర్దర్ గా ఇమ్యూన్ సిస్టమ్ రికవర్ అవ్వడానికి ఏదైతే అది డౌన్ చేసి వెళ్ళిపోతుందో 4 వీక్స్ పడుతుంది. సో అందుకని ఎప్పుడైనా కానీ వైరల్ నిమోనియాస్ వచ్చినాక కంపల్సరీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే దాని తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వేరే బ్యాక్టీరియల్ నిమోనియాస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దాన్ని సీరియస్ అయిపోయి దాని వల్ల చనిపోయడం కూడా జరగచ్చు. సో ఎనీ వైరల్ డిసీజ్, ఎనీ జనరల్ గా హ్యూమన్ మెటానిమో వైరసే కానీ, సో కరోనానే కానీ, స్వైన్ ఫ్లూయే కానీ, రైనో వైరస్ కానీ, హెర్పెస్ సింప్లెక్స్ కానీ, ఎనీ వైరస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చి వాళ్ళకి కొంచెం 4-5 days ఫీవర్ అలా వచ్చి వాళ్ళు ఇంప్రూవ్ అయిపోయినా కానీ వాళ్ళకి మాత్రం నెక్స్ట్ 1 month లోపల మినిమం ఈ వేరే ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావచ్చు, మళ్ళీ వేరే బ్యాక్టీరియల్ నిమోనియా రావచ్చు, మెనింజైటిస్ రావచ్చు, ఇలా ఏమైనా వచ్చి వాళ్ళు దానివల్ల చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళైతే జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఆర్గాన్స్ విషయంలో అయితే ఊపిరితిత్తులకి కాస్త డ్యామేజ్ అనే చెప్పుకోవచ్చా హెచ్ఎంపీవీకి కూడా? ఊపిరితిత్తులకి డిపెండ్ ఆన్ నిమోనియా ఎంతగా స్ప్రెడ్ అయ్యి ఆక్సిజన్ ఎంతగా తగ్గితే అంతగా వాళ్ళకి లంగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎంతో కొంత. ఎప్పుడైనా ఒక నిమోనియా వచ్చిందంటే, బాడీలోకి ఇన్ఫెక్షన్ చేరిందంటే, మనకి చర్మానికి దెబ్బ తగిలితే ఎట్లా మానుతుందో, స్కార్ పడుతుందో, అట్లానే ఊపిరితిత్తుల్లో కూడా పెద్ద నిమోనియా వస్తే ఆ లంగ్ కూడా కొంత స్కార్ లోకి వెళ్ళి అది డ్యామేజ్ అవుతుంది. అది ఎంత ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఎంత ఎక్కువ నిమోనియా ఏఆర్డీస్ దాకా వెళ్తే అంత స్కారింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత స్కారింగ్ వస్తే వాళ్ళకి ఎఫెక్టివ్ గా పనిచేసే లంగ్ తక్కువ ఉంటే వాళ్ళకి ఆయాసం ఎక్కువ ఉండటం, లేకపోతే లంగ్ కెపాసిటీ తగ్గటం, ఫ్యూచర్ లో మళ్ళీ వేరే వేరే ఇన్ఫెక్షన్స్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఇంకొంచెం లంగ్ పాడైతే వాళ్ళకి ఆక్సిజన్ డిపెండెన్సీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఒకసారి వచ్చి తగ్గిపోయిందనగానే ఇంకేం లేదు మాకు అంత నార్మల్ అయిపోయామని ఎప్పుడన్నా చూసుకొని ఆర్గాన్ అనేది ఎంతవరకు ఉంది అనేది చూసుకోవాలి. సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా బయటకు వస్తాము మనకేం లేదు అంతా రికవర్ అయిపోతాం అని ఎప్పుడు ఉండదండి. అంటే డాక్టర్ చాలామంది అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలామంది డాక్టర్స్ దీంతో అంటే పెద్దగా ఎఫెక్ట్ ఏమీ జరగదు, అంటే అంటే కరోనా వైరస్ అంత ఇంపాక్ట్ దీని మీద ఉండదు, ఇది పెద్ద ప్రభావం ఏం చూపించదు, దీని మూలంగా అంటే ఎటువంటి అంటే ఆరోగ్యం మీద ఎటువంటి ఇబ్బంది పడదు అని చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు సోషల్ మీడియా మొత్తం. మీరు ఏంటంటే WHO ఇంకా మనకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వలేదు, మాస్క్ ఇంకా మనకు పెట్టుకోవాలా లేదా అన్నది కూడా చెప్పలేదు అంటారు. అంటే మీరిచ్చే సలహాలు ఏంటి, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్గా ఉంటుంది? అంటే WHO మనకి ఇవ్వకపోయినా కూడా మనం ఇంకా ఎటువంటి అంటే మీరు ప్రివెన్షన్ లేదు, ప్రికాషన్స్ ఎటువంటివి తీసుకుంటే బెటర్గా ఉంటాం మనం? ఇప్పుడు మీరు అందరూ అట్లా ఎందుకు ఎలా తెచ్చారంటే గత 25 ఏళ్ళు 24 ఏళ్ళగా ఈ వైరస్ గురించి అంత ప్రమాదాలు ఎక్కడా లేవు కాబట్టి ఇదేం జరగదు అని చెప్పి మన వాళ్ళు జనరల్ గా చెప్తున్నారు. అయితే దీనికి ఏమైనా రూపాంతరం చెంది దానికి ఏమైనా వైరస్ కి మ్యూటేషన్స్ వచ్చి ఏమైనా అయింది అనేది ఇంతవరకు తెలియదు. కానీ ఎప్పుడైనా కానీ సీజన్ వచ్చి ఇలాంటివి మనకి న్యూస్ లో వింటున్నాం కాబట్టి జనరల్ గా ఎవరైనా కానీ చేతులు ఫ్రీక్వెంట్ గా కడుక్కోవటం, జబ్బు పడ్డ వాళ్ళని ఎవరైనా మనం విజిట్ చేసినప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళని విజిట్ చేయటం, జ్వరాలు లాంటివి వచ్చినప్పుడు ఐసోలేట్ అవటం, పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాస్క్ వాడటం, ఇవి ఏవైతే రొటీన్ గా మనం దాదాపుగా ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళుగా అన్ని తెలుసుకున్నవి మళ్ళీ తప్పనిసరిగా పాటించుకోవడం అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే మనది చాలా రద్దీ అయిన స్ట్రీట్స్, బజార్లు వీటి ఉన్న మన కంట్రీలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి మనము ఎక్కువగా ఒకవేళ స్ప్రెడబిలిటీ వస్తుంది, ఈ జబ్బే కాదు వేరే జబ్బు కూడా మనం కొంత ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం దీన్ని కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకుంటేనే మంచిది ఈ సీజన్ వరకు. రైట్ రవీంద్ర గారు, ఐల్ గెట్ బ్యాక్ టు యూ.